ఇయాల వార్తలు చూద్దాం కానీ ముందుగా హెడ్లైన్స్ చూడండి. మంచిగా నడిచింది మన అసెంబ్లీ. ఆంధ్ర అసెంబ్లీలా అగ్రిగోల్డ్ లొల్లి. పార్లమెంట్లా ఎంపీల ముచ్చట్లు, లీడర్ల పనితనానికి సప్పట్లు. ఎండిపోయిన రెండాకుల గుర్తు, ఒకరికి తంబం ఇంకొకరికి టోపీ. లాస్ వస్తుందట బ్యాంకులకు, చెక్కు తీసుకుండ్రు 5 పైసలకు. లోన్ తెస్తందుకోతున్న సత్తి 10,000 గారు తవ్వుకల 30 లక్షల దాకా వస్తాయి. ఇవే నీకు ఆఖరార్తలు. మాత్రం చెప్పే వచ్చాయి. సౌరమాడ వాడే సురికిరా నువ్వు. ఏ పిల్లలు సైలెన్స్ సైలెన్స్. మన పాఠాలు చెప్పుకుందాం. నేను చెప్పింది మళ్ళీ మీరు చెప్పాలి. ఏ ఫర్ యాపిల్, బి ఫర్ బాల్. ఏయ్ నువ్వేంద్రా నేను పాఠం చెప్తా అంటే పక్కందేమో కంపక్స్ తెరిచినావు. ముయ్ దాని ముయ్. నీకేమాయరు నేను ఆని తిడితే నువ్వు నవ్వుతున్నావేంది? అరే గా బుజ్జని లేపుండ్రా. ఈ స్కూల్ అనుకుంటుందా ఏమనుకుంటుందామే? చీయమా ఇది స్కూల్ రా నాయన. అంగడి చేయకుండ్రి. సైలెన్స్. మీకే చెప్తున్నా సైలెన్స్. అబ్బా ప్లీజ్ రా మీకు దండం పెడతా. నేను చెప్పేది వినుండ్రా. ఎందుకు ఇట్లా చేస్తున్నారు? బడికొచ్చి మా పానాలు తీస్తున్నారు. ఇట్లనే ఉంటది కదా ఈ స్కూళ్ళ కథ. అంటే కోపంగాని ఈ స్కూల్ పిల్లలకు పార్లమెంటు ఎంపీ సార్లకు పెద్దగా తేడా ఏం లేదు. అగో ఒక్కొక్కళ్ళు ఎంత ముద్దుగా ముచ్చట్లు పెట్టుకుంటుర్రు. గీ సార్లను చూడుండ్రి. వారేవా హే ఏమంటలేం కానీ సార్లు వీళ్ళేదో గ్రూప్ డిస్కషను. మా మహిళా ఎంపీలేమన్నా తక్కువనా? ఫోన్లో పోర్టల్ చూసుకుంటా కూర్చున్నారు. వీళ్ళది కూడా అదే కదా. ఈడింకో గుంపు. ఆఖరికి సెంటర్ మంత్రి మాట్లాడుతున్నా చెవిన పెట్టినోళ్లే లేరు. Environment and forests on demands for grants. మెల్లగా మాట్లాడరా సారు. వెనుకోళ్ళకి డిస్టర్బ్ అవుతున్నట్టుంది. మీటింగ్లకు వచ్చేటోళ్లే తక్కువ. వచ్చినోళ్ళు ఎవరి దోస్తుల తానాలు కూర్చొని పురుసాతగా ముచ్చట్లు పెడుతుర్రు. ఈనేటోళ్ళు ఎవ్వరు లేకున్నా ఎవరి పాఠమాలు చదివి కూర్చుంటుర్రు. అగో గీసారి మాట్లాడుతా అంటే వెనక కుర్చీలన్నీ కాలే. ఈసారి మాట్లాడుతున్నా గంతే. అరే ఈ ఎంపీ గారు కూడా కుర్చీలకు చెప్పుకోవాల్సిందే. 6 గ్రూపులు 16 ముచ్చట్లతోని పార్లమెంటు మీటింగులు నడిపిస్తున్నారు మన గౌరవనీయులైన ఎంపీ సార్లు. ప్లీజ్ ప్లీజ్ అని స్పీకర్ మేడం బతిలన్నా ఇన్నోళ్ళే లేరు. ప్లీజ్ ప్లీజ్ ఆర్డర్ ఇన్ హౌస్. క్యా హో రహా హై? ప్లీజ్ ప్లీజ్ थोड़ी शांति रखो. ఆళ్ళేం శాంతి ఇచ్చేటట్టున్నారు మేడం. ये तो स्कूल से भी ज्यादा हल्ला हो रहा है. ఇది పార్లమెంటా ఈ స్కూలా అని అననే అన్నది. ఆంధ్ర అసెంబ్లీలా అమరావతి భూములు, పోలవరం ప్రాజెక్టు, 13 జిల్లాల పబ్లిక్ సమస్యలు, అలా మంచి చెడ్డలు, సర్కార్ పనితనం మీద మాట్లాడుకుంటారు. కానీ ఇవాళ మన గురించి మాట్లాడిండ్రు. అంటే హైదరాబాద్ పొత్తుల రాజధాని కాబట్టి దీని గురించి మాట్లాడిండ్రేమో అని అనుకునేరు. అది కాదు, అగ్రిగోల్డ్ బాధితుల గురించి. అందులో మన తెలంగాణ వాళ్ళు కూడా ఉన్నారు కదా. మరి సర్కార్ వాళ్ళు ఎట్లా న్యాయం చేస్తామన్నారో ఓ పారి చూడండి. ఇట్లా ప్రత్యేక హోదా పంచాయతీతోని సురువైంది ఆంధ్ర అసెంబ్లీ. లొల్లి ఎక్కువయ్యే వరకు వాయిదాల మీద నడిచింది. ఎన్కసిరి అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేయాలని జగనన్న పార్టీలు లొల్లికి దిగిండ్రు. స్పీకర్ సార్ ముంగడికి పోయి నినాదాలు చేసిండ్రు. వాళ్ళకి సంబంధించిన ఆస్తి మన సభలోనే మంత్రిగా ఉన్న పత్తిపాటి పుల్లారావు గారి భార్య కూడా కొనుగోలు చేయడం కూడా చూసినాం. అది కూడా సభ దృష్టికి తీసుకొచ్చి ఇక మంత్రి పుల్లారావు సార్ లేచిండు. బురదలేటువంటి కార్యక్రమం తప్ప వాస్తవం ఉంటే నేను రెడీ. ఐఎమ్ రెడీ టు రిజైన్. యు ఆర్ రెడీ టు రిజైన్. ఇద్దరి నడుమ కిసర వసర కింద ముదిరే వరకు చంద్రాల్ సార్ మైక్ అందుకున్నాడు. తప్పని నిరూపిస్తే పుల్లారావుని హౌస్ నుంచి వదిలేద్దాం. అదే మరి అపోజిషన్ లీడర్ చేసి తప్పని నిరూపిస్తే వాస్తవాలు బయట వస్తే ఆయన కూడా ఈ హౌస్ నుంచి వదిలేద్దాం. ఈ రెండు చేయడానికి మీరు సిద్ధపడితే, ఈ ఎమ్మెల్యేలు సిద్ధపడితే ఇప్పుడే జ్యుడిషియల్ కొని ఆర్డర్ చేస్తున్నారు. ఈ ముచ్చటిట్లున్నదా? గప్పట్ల స్పీకర్ సారు ఆడల గురించి ఒక మాట అంటే ఒక పేపరులు తప్పులు రాసిండ్రట. అప్పట్ల సారేమన్నది అసెంబ్లీలో టీవీ లేచి చూపెట్టిండు. వాళ్ళు వాళ్ళ చదువుతున్నారు, ఉద్యోగాలు చేస్తున్నారు, వ్యాపారాలు చేస్తున్నారు. దే ఆర్ ఎక్స్పోజ్ టు సొసైటీ. అలా ఎక్స్పోజ్ అయినప్పుడు ఇలాంటివి జరిగే అవకాశాలు పెరుగుతాయి. ఇంటెలిజెన్స్ కావచ్చు, హెరాస్మెంట్ కావచ్చు, అట్రాసిటీస్ కావచ్చు, రేప్స్ కావచ్చు, కిడ్నాప్స్ పెరుగుతాయి కదా. పిల్లల్లో బయటకు జరగవు. కానీ అంత మాత్రం చేత బండి ఆడబిడ్డలు ఉన్నందుకు పోవాలి, ధైర్యంగా చదవాలి, ఉద్యోగాలు చేయాలి. సో దాని తోడు వాళ్ళకి కుంఫు ఒకటే కాదు, కుంఫు ఇట్లాంటి  సెల్ఫ్ డిఫెన్స్ మెకానిజం ఒకటైతే దానికన్నా వాళ్ళకి ధైర్యం కావాలి. 1 year 2 years 3 years 4 years 5 years 6 years 7 years 8 years 9 years 10 years 11 years 12 years 13 years 14 years 15 years 16 years 17 years 18 years 19 years 20 years 21 years 22 years 23 years 24 years 25 years 26 years 27 years 28 years 29 years 30 years 31 years 32 years 33 years 34 years 35 years 36 years 37 years 38 years 39 years 40 years 41 years 42 years 43 years 44 years 45 years 46 years 47 years 48 years 49 years 50 years 51 years 52 years 53 years 54 years 55 years 56 years 57 years 58 years 59 years 60 years 61 years 62 years 63 years 64 years 65 years 66 years 67 years 68
ధైర్యం, ఆ ధైర్యాన్ని మనం ఇవ్వాలా. జరిగింది ఇది టోటల్ A to Z. అది ఏ విధంగా ట్విస్ట్ చేసి కట్ అండ్ పేస్ట్ రూపంలో పేపర్లో లెజిస్లేటివ్ అఫైర్స్ మినిస్టర్ గారు దాంట్లో లేనిది చిత్రీకరించడం, ఈ లేనిది చిత్రీకరించేటువంటి సాక్షి కానీ సాక్షి పేపర్ కానీ వీటిని మనం ఎక్స్పోజ్ చేయవలసినటువంటి అవసరం అయితే వాటి మీద ఈ హౌస్ కూడా యాక్షన్ తీసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంటుంది అధ్యక్ష. అంటే తీసుకునే మీద న్యాచురల్ జస్టిస్ కింద వాళ్ళకు కూడా ఇది చూపించాలి, వాళ్ళు కూడా చూడాలి. అయితే ఈ వీడియోలు చూపిస్తున్నప్పుడు జగనన్న పార్టోళ్ళు సభల లేరు. మల్లోపారి వాళ్లకు చూపించినాక ఏం చేయాలో నిర్ణయం చేస్తారట. ఇప్పుడు మనం ఒక మందుల షాప్కి పోయినాం. మందనంగానే కిక్కు మందు కాదే, పానాలు నిలబెట్టే మందు గురించి చెప్తున్నా. సర్దిగోలో జరంగోలో కొనుక్కున్నాం. దాని మీద ₹2.95 అని ఉంది రేటు. అప్పుడు ఏం చేస్తాం? దుఃఖన పైన ఎంత తీసుకుంటాడు? ₹3. కడుమ 5 పైసలు చిల్లరిస్తాడా? మనం అడిగినా ఆయన ఇయ్యలేడు. లేదు ఖచ్చితంగా నాకు 5 పైసలు ఇయ్యాల్సిందే అని అంటే ఏం చేస్తాడు? నువ్వు మందులు కొనొద్దు, ఏమద్దమ్మా, వెళ్ళిపో అని అంటాడు. ఓ ఆటనో రూపాయి అయితే ఒక చాక్లెట్ తీసి చేతిలో పెడతారు. మరి గాడ చూడు ఏం జరిగిందో. మొదలు గీ చెక్కు మీద ఎంత ఫైకం రాసున్నదో చదువుతా ఇనుండ్రి. 00.05 అంటే ఎంత? ఉత్త 5 పైసలు అన్నట్టు. అరే బైపాస్ మిస్టేక్ అయినట్టున్నది. 5,000 రాయబోయి ఆత్రంలో సున్నాలు ముంగట పెట్టిండ్రేమో అనుకుంటున్నారు కదా. కాదు, నిజంగానే చెక్కు మీద 5 పైసలు రాసిండు గీ అన్న. మైసూరు ఉంటాడు. SBI బ్యాంకులో అఫ్ కారట్ తీసుకున్నాడంట. గఫట్లా కారట్ గీకుడుతోని జేబు గోకుడు ఎక్కువైందంట. మీ కారట్ నాకు వద్దంట అని ఆఫర్స్ ఇస్తాందుకు పోతే లెక్కలు చేసి 5 పైసలు బాకీ తేలినామంట అని చెప్పిండ్రంట. జోకులు చెయ్యక సారు, 5 పైసలు ఎట్లియాలే అంట అని నగిందంట. బ్యాంక్ అంటే ఏమనుకుంటున్నావే? తమాషా చేస్తున్నావా? 5 పైసలు ఎగగొడితే అఫ్ఫులలో మునిగిపోతాం, కట్టవలసిందే అంట అని జబర్దస్తి చేసిండ్రంట. మీకు దండం పెడతా సారు, కావాలంటే 2,000 లోటు తెస్తా గానీ 5 పైసలు ఏడికెళ్ళి తెచ్చియాలి అంట అని ఏడ్చిందంట. ఇక అన్న గోస చూడలేక సాలరకు మోకాళ్ళున్న దమాకంతా అరికాళ్ళకు వచ్చినట్టయి 5 పైసలకు చెక్కు రాసి ఇమ్మంట అని సలహా ఇచ్చిండ్రంట. చారాన కోడికి బారాన మసాలా అన్నట్టు. చెక్కు రాసిన పుణ్యానికి ₹3 ఖర్చు అయిందంట అన్నకు. పాపం కట్టాలన్నా మనం గట్టకుంటే ఎవడు కడతారు మరి? 5 పైసలకు ₹3 కట్టాలి, 300 కూడా కట్టాలి. గఫ్ఫుడే కదా మల్లయ్య తాత సొంటలకు బ్యాంకులు అప్పులు ఇచ్చేది, వాళ్ళు నున్నగా గుండ్లు గీకిపోయేది. సాటికేట పోతున్నాడు ఇడు. రే సత్తి, ఏడుకోతున్నావు? ఏమెత్తుకోబోతున్నావు? ఫోన్ కొడతానికి. హలో, ఏడున్నావు రశంకర్గా? అవి ఉన్నాయా మీ ఇంట్లో? నా తాను 2 ఉన్నాయిరా. నీళ్ళు తాగుతారా అందులో? అబ్బా వజన్ తక్కువ ఉంటాయిరా అవి. పెద్దవి ఉంటే చూడు. ఇగో నేను పెద్దవి 2 తెస్తున్నా. చూడు ఎవరికి చెప్పకు, మనమే ముద్దు పోదాం. సరే పెట్టాయి. ఏడుకోతున్నావురా? నాకు చెప్పు, నేను కూడా వస్తా. నా ఏంట రాకమంటే ఎత్తుకోమంటా నేర్చిందంట. నీయసంటి బుద్ధిమంతురాలే అయి ఉండొచ్చు. ఎర్రి 1000 విధాలు పైత్యం 10,000 అన్నట్టుంది నీకైతే. 10,000 కాదు, తవ్వుక 30 లక్షల దాకా వస్తాయి. ఇవే నీకు ఆకరార్తలు. మాత్రం చెప్పే వచ్చాయి. సౌరమాడ వాడే సురికిరా నువ్వు. 30 లక్షలా? నాకు శివరాకరార్తలేంది? ఏం మాట్లాడుతున్నావు, అర్థమవుతుందా? లేకపోతే ఏంటిదక్క, తుమ్మి దూసిపోయే కొలువుకు ఎంతగానం తిప్పల పడతావు? ఇమిలిబాను పోయి బస్సు ఎక్కి ఉరికి రాక డబ్బునరా. కొలువు బంద్ పెట్టాలనా? మరి ఏం చేసి బతుకుదాం అనుకుంటున్నావు? యాంకర్ ఇలేకర్ అంటే సెంట్రల్ గవర్నమెంట్ కొలువు. పెద్ద కలెక్టర్ లేక ఫెయిల్ అవుతున్నావు. యాంకర్ ఇలేకర్ అయితే ఏమొస్తాయి? అరే లస్కెల్ వస్తాయంటే ఉసుక మోసే బతుకుదామంటావు. ఇంకా ఓ పొడా, శరం సాటాడు, చెప్పులు మూటాడు, ఊకే లచ్చలు అంటున్నావు. ఏమున్నాయి రా సంచిలా? ఇగో ఇత్తడి బిందె, దీనికి తవ్వుక 20 లక్షలు. ఇగో రాతేంది బొగ అని, దీనికి తవ్వుక 10 లక్షలు వస్తాయి. రెండింటిని తీసేసి లెక్క చేసినా కూడా 30 లక్షలు వస్తాయి మనకు. ఊడికే అంటారా, తీసివేత కాదు. అయినా బిందెలకే లచ్చలారా? లెక్కలు కావాలనా లక్షలు కావాలనా నీకు? శనేశ్వరుని చేతులు పట్టుకొని తిరిగినట్టే ఉంటుంది. ఎంత వస్తే 7 ఎల్లగాలం దరిద్రమే. ఈయన తప్పిన మొప్పడికెంచు ఇంకా బిందెలకేమొస్తుందిరా? పాతింప సామానుడు జోకి కొనుక్కుంటాడు గంతే. పొద్దుమిక వరకు పైసలు సంపాదించుకొని వస్తా నేను. ఈ రానికి 20, 30 అంటే 20 లక్షలకేమో డబల్ బెడ్రూము,
30 లక్షలు అంటే తిరుబుల్ బెడ్రూమ్ వస్తుంది నేను పాతింట్లోకి రానిగా కొత్త ఇంట్లోకే పోతా. ఒరే ట్రిపుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టుడంటే నిట్టాడు గుంజ పెట్టి కాశీ గట్టి కప్పినట్టు అనుకున్నావారా? ఇక్కడ మీటర్ నీకు అర్థం కావట్లా. కరెక్ట్గా సంవత్సరం చాలు నువ్వు అడకతిన నీకే. సాఫిత్రి దమాకుని ఎవరికైనా చూపెట్టండి రా బాబో, అలా ఇడిచిపెట్టకండి. అవు నేనే ఎర్రగడ్డ దవాఖానకి వెళ్ళి వచ్చినట్టు లచ్చలు ఇత్తడి బిందెలని నేనే మాట్లాడుతున్నాడా. జమ్మికుంట కరూర్ వైన్స్ బ్యాంకులు ఇస్తారు. ఇవేమన్నా అరేక్ మాల్ అనుకుంటున్నావా? ఇది బంగారము, ఇది ఏంది? కరూర్ వైన్స్ కాదురా, కరూర్ వైశ్య బ్యాంకు. వాళ్ళు గిరెట్ బంగారం పెట్టి 20 లక్షలు తీసుకున్నారు. మరి నువ్వేంటి ఇత్తడి బిందె రాతేంటి డేక్ష ఉండబోతున్నావు? ఇది బంగారమే అంటాను కుదబెట్టుకుంటారు బెంకోళ్ళు. ఎంత మంచోళ్ళక మనకి హెల్పింగ్ చేస్తున్నారు. అబ్బా ఉత్తగానే నమ్ముతారా? నీ కోసానికి ఎదురు చూస్తున్నట్టు మాట్లాడుతున్నావు. ఉత్తగా నాకెందుకు అక్క, కమిషన్ ఇచ్చేస్తా. 30 లక్షలకు 25% శాతం అంటే ఎంత అవుతుంది? 6 లక్షల 5 లక్షలు కుదరదన్నాడు అనుకో, మొత్తం ఆయన్నే తీసుకొని 5 లక్షలు నాకు ఇమ్మంట, సరిపోతుంది. వాళ్ళు ఏమన్నా పిసోళ్ళు అనుకుంటున్నావారా? బంగారమా కాదా అని గుర్తుపట్టి నీకు ఒక ఆయన ఉంటారు, అప్రైజర్ అని తెలుసా నీకు? ఆయనకే ఇస్తా. అసలు బంగారం తీసుకోపోతే మనకేమొస్తుంది, వాళ్ళకేమొస్తుంది అక్క. గిసొంటిది అయితేనే షేర్ 4 రూపాయలు పడతల పడతాయి. అబ్బా నువ్వైతే నేను పట్టిన కుందలకి 3 కాళ్ళు అన్నట్టున్నది. మారవారా నువ్వు అసలు? ఏ గట్లెందుకు అంటున్నావు అక్క? పాపం బెంకోళ్ళు మంచి పనే చేస్తున్నారు. ఇగో ఇత్తడి కూడా ఇల్వ పెంచిండ్రు. వాళ్ళంటే బోగరి బంగారు నగలను చూపెట్టి మోసం చేసిండ్రు. నువ్వు ఇత్తడి బిందె తీసుకొని పోతే ఎవరు నమ్మేటోళ్ళాడా? నమ్మరా? అట్లా అంటే మన ఊర్రా భీష్మ దుఃఖనమ్మల కాడికి గొండవై ఇది గరుగు పంపిస్తా కొలిమి కాడ ఉంగరాలు గొలుసులు చేపిస్తా అప్పుడు నమ్ముతారు. నువ్వు ఇప్పుడు ఏం చేసినా కుదరది. మొత్తం ఆయన భాగవతం బయటపడ్డది. బయటపడగానే దవాఖానలో పోయి చేరికైందట. పోయి ఎవరికి ఇస్తా అనుకుంటున్నావు? అయితే డైరెక్ట్ గా దవాఖాన కాడికే పోతా. పానం ఎట్లున్నది అంటా నడుచుకుంటా. సేఫ్లు కొబ్బరి బొండలు ఇస్తా. బ్యాంక్ ఎవరు నీ తాత జాగిరి అనుకుంటున్నావారా? నువ్వు ఎట్లా చెప్తా అట్లినా నీకు మాల్య తాత అంత తెలివన్న కావాలి అట్లా మోసం చేయాలంటే తెలుసా? ఇత్తడి బంగారానికే లోన్లు ఇస్తుండ్రు అంట అని మల్లయ్య తాతకు కూడా ఎరకైంది అనుకో, బయట దేశంకి వెళ్ళి ఊరుకొచ్చి ఊరు తిరిగి ఈ బిందెలన్నీ ఎరుకపోయి కూరబెట్టుకుంటాడు అక్క. ఒరే సత్తిగా ఆ బ్యాంక్ వాళ్ళు నీ అసుంటోళ్ళు నా అసుంటోళ్ళు మోసం చేస్తే ఉత్తిగానే బయట పెడతారా? ఈ కథలు మనవాడ చక్కగా ఇంటికొను. బంగారం ఉత్తదా నిజంగా అంట అని బెంకులలో చెక్కింగ్ చేయరాక బంగారం దుకాణాలలోనే చేస్తారు. చిల్లర దుకాణాలలో చూడమా మనము లోట్లు కొండపోతే చెక్కింగ్ చేస్తారు. ఇది నిజంగా రా డూప్లికేట్ అంట అని బెంకులలో చూస్తారా? ఓ బ్యాంకు సార్లు మీరు 1కి 10 సార్లు చెక్ చేసుకోండి. మీ మాట పట్టుకొని మా ఓడు చూడుండ్రి. ఇత్తడి బిందెలు తీసుకొని వచ్చి మోసం చేద్దామని చూస్తుండు. మా ఓడికి ఏదో తెలకట్లు అర్థమైంది. మీరైతే జాగ్రత్తగా ఉండుర్రి. ఎందుకు చెప్తున్నావు అట్లా? సాలరీ గెలిచి అంట అని చెప్తున్నది. మంచిగా పైసలు వచ్చే జడగొడుతుంది. ఎప్పటికీ ఏరే బ్యాంకులో పోతా నేను. అది మూసేస్తే దవాఖానలో పడ్డారు అంట. ఏమవుతుంది? పోతా నేను పోతా. ఈ రోజు అసెంబ్లీ సమావేశాలు సజావుగా సాగాయి. ప్రతిపక్ష సభ్యులు అడిగిన ప్రతి ప్రశ్నకు అమాత్యులు సావధానంగా సమాధానం ఇచ్చారు. ఆవేశాలకు అపోహాలకు తావు లేకుండా సభ నడిచింది. మధ్య మధ్యలో చలోక్తులు సామెతలతో సభలో నవ్వులు పోయించారు. విద్య, ఆరోగ్యం, వ్యవసాయం, శాంతి భద్రత విషయంలో వెనుకడిగేసే ప్రసక్తే లేదని ప్రభుత్వం పునరుద్ఘాటించింది. మొదలు చదువు ముచ్చట్ల మీద నడిచింది సభ. అంగన్వాడీ సెంటర్లను ప్లే స్కూల్ లెక్క మారుస్తామని మాటిచ్చిండు చదువుల మంత్రి కడియం శ్రీహరి సారు. అట్లనే అటు రెసిడెన్షియల్ స్కూల్స్ ఇటు రెగ్యులర్ స్కూల్స్ ను కలుపుకొని ఈ సంవత్సరం 17,000 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయబోతున్నామని చెప్పి తమ ద్వారా గౌరవ సభ్యులకు తెలియజేస్తారు. ఇన్నారు కదా, ఇక మంచిగా చదువుకోండి. అటెంక దౌకాన్ల సౌలత్ల మీద మాట్లాడిండ్రు. షేయు గుర్తు వంశీచంద్ర రెడ్డి అన్న లేచి కానీ గవర్నమెంట్ హాస్పిటల్లో మాత్రం ఫిక్స్డ్ రేట్ల అధ్యక్ష లంచాలకి వీల్ చైర్ కావాలంటే 100 రూపాయలు, ఆక్సిజన్ సిలిండర్ పెట్టాలంటే 150 రూపాయలు, స్ట్రెచ్చర్ ఇవ్వాలంటే 50 రూపాయలు, అంబులెన్స్ లో డెడ్ బాడీ తీసుకెళ్లాలంటే 500 రూపాయలు. ఇంకో 2-3 లేచి సర్కార్ దౌకాన్లకు రోగం వచ్చింది, ఆపరేషన్ చెయ్యాలి అని కోరితే దౌకాన్ల మంత్రి లక్ష్మారెడ్డి సార్ సమాధానం చెప్పిండు. మీకు మాటిస్తున్న అధ్యక్ష, ఈ వచ్చే 2 సంవత్సరాల్లో పూర్తి స్థాయిలో అందరూ బీద ప్రజలకు ఉచితంగా మరి గవర్నమెంట్ హాస్పిటల్ మంచి వైద్యం అందించడానికి అన్ని రకాల చర్యలు చేపడతాం. ఎన్కశిరి గుల్ల మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సార్ మాట్లాడుకుంటా ఏడాది లోపట్లనే యాదగిరి గుట్టను తెలంగాణ తిరుపతి చేస్తామన్నాడు. అటెంక మంత్రి కేటీఆర్ సారు కొత్త కంపెనీలు, హైదరాబాద్ డెవలప్మెంట్, సర్కారు పథకాలు ఎట్లా అమలు చేస్తుంది చెప్పుకొచ్చిండు. మీ డెస్క్ల మీదే మీకు కూడా టీవీలు అమ్మకూర్చి, మీకు కూడా మంచి ఇక్కడ సెట్ అమ్మకూర్చి దానిలోనే మీకు క్వశ్చన్స్ అన్ని చూసుకునే విధంగా, దానిలోనే మీకు బిజినెస్ కూడా కండక్ట్ చేసుకునే విధంగా నిర్ణయం కూడా తీసుకుంటాం వచ్చే సమావేశాల కల్లా అని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నా. అప్పుడప్పుడు మనం ఒక మాట అనుకుంటాం, రాజకీయంలో ఎవ్వరు ఎప్పటికీ దోస్తులు గారు దుష్మన్లు గారు అని. అంటే అవకాశాలు అవసరాలను బట్టి మారుడు అన్నట్టు.
ఆ, అంటే ఏ లీడరో మళ్ళా పార్టీ మారిండు. ఇప్పుడు సావిత్రి అదే వార్త చెప్తుంది అని కన్ఫర్మ్ అయ్యారు కదా. కరెక్టే, నా లెక్కన మీకు కూడా అన్నీ తెలిసిపోతున్నాయి. ఇంతకు ఎవరు ఏ పార్టీలకు వెళ్ళి ఏ పార్టీలకు పోయినరు, ఆయనకు వచ్చిన ఆపత ఏంది, ఆఫర్ ఏందో అడుచుకుందాం పండ్రి. పువ్వు గుర్తు పార్టీల చేరికైతున్న గీ సారు పేరు SM కృష్ణ. కర్ణాటక పాత ముఖ్యమంత్రి, అటెంక సెంటర్ మంత్రి కూడా అయిండు. షేయు గుర్తు పార్టీల పెద్ద లీడరే ఉండే. కర్ణాటకల కాంగ్రెస్ పార్టీ పవర్లుంది ఇప్పుడు. అయితే సీఎం సిద్దిరాములు సార్ ఏలుబడి దేశంలో మోడీ సార్ జోరు చూసినాక కృష్ణ సార్కి గీతోపదేశం అయినట్టుంది. జరగబోయే అసెంబ్లీ ఎలక్షన్లల్లా కాంగ్రెస్ పార్టీ మళ్ళా గెలవదని కాంగ్రెస్లకెళ్ళి ఉర్రికొచ్చి బీజేపీ కండువ మెడలేసుకుండు. మరి పార్టీ మారినప్పుడు ఒక పని చెయ్యాలి కదా. అప్పట్లా ముఖ్యమంత్రిని సెంటర్ మంత్రిని చేసిన పాత పార్టీ మీద కత్తులు కటార్లు నూరిండు. ఇట్లా చేస్తేనే కదా కొత్త పార్టీల పెద్ద లీడర్ నజర్ల పడేది. ఇక కర్ణాటకలో కూడా బీజేపీ గెలుస్తుంది, నేనే మళ్ళోపారి ముఖ్యమంత్రి అయితా అని పవర్ని కలవరిస్తుండు. దీన్ని బట్టి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే లీడర్లకు పవర్ ముఖ్యం. మంచిగా నడిచింది మన అసెంబ్లీ. ఆంధ్ర అసెంబ్లీలా అగ్రిగోల్డ్ లొల్లి, పార్లమెంట్ల ఎంపీల ముచ్చట్లు, లీడర్ల పనితనానికి సప్పట్లు. ఎండిపోయిన రెండాకుల గుర్తు, ఒకరికి తంబం ఇంకొకరికి టోపీ. లాస్ వస్తుందట బ్యాంకులకు, చెక్కు తీసుకుండ్రు 5 పైసలకు. లోన్ తెస్తందుకోతున్న సత్తి 10,000 గారు తవ్వుకల 30 లక్షల దాకా వస్తాయి. ఇవే నీకు ఆఖరార్తలు. మాత్రం చెప్పే వచ్చాయి. సౌరమాడ వాడే సురికిరా నువ్వు. ఇక టాటా మరి టాటా.